ద లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 1 అనేది కేవలం వీడియో గేమ్ ఫ్యాన్స్కి మాత్రమే కాకుండా మూవీ లవర్స్కి కూడా ఒక సర్ప్రైజింగ్గా మంచి మస్ట్ వాచ్ షోని అందించిన ఫీలింగ్ అయితే కలిగింది. కాబట్టి సీజన్ 2 గురించి కూడా చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి ఇవాళ మార్నింగ్ సీజన్ 2కి సంబంధించిన మొదటి ఎపిసోడ్ వచ్చింది. సీజన్ 1 కన్నా సీజన్ 2లోని మరికాస్త ఎఫెక్టివ్ థింగ్స్ అనేవి జరగబోతున్నాయి. గేమ్ ఫ్యాన్స్ కి వాటి గురించి తెలుసు. సో దాని గురించి స్పాయిల్ చేయకండి. తెలియని వాళ్ళకి ఎవరికి కూడా ఆ స్పాయిలర్స్ ని కామెంట్స్ లో పెట్టడం, వాళ్ళకి చెప్పడం ఇలాంటివి ఏమీ చేయకుండా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని అదే విధంగా ఉంచితే బాగుంటుంది. ఈవెన్ తెలిసిన వాళ్ళు కూడా, గేమ్ ఫ్యాన్స్ కూడా ఆ ఎఫెక్టివ్ సీన్స్ గురించి ఎదురు చూస్తున్నారు ఈ సీజన్ 2లోని చూద్దామని. మరి వచ్చిన ఆ లేటెస్ట్ ఎపిసోడ్ 1లోని ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? ప్రీవియస్ సీజన్ యొక్క వైబ్ ని అదే విధంగా మ్యాచ్ చేసేలానే ఏ విధంగా కంటిన్యూ అవుతుందంటే, గేమ్ ఫ్యాన్స్ లో చాలా మందికి తెలిసిందే జోయల్ అండ్ ఎలీ మధ్య ఉన్న రిలేషన్ అండ్ కనెక్షన్ అనేది సీజన్ 1 కన్నా సీజన్ 2లోని కాస్త డిఫరెంట్ గా మారుతుంది. ఈ టైం గ్యాప్ లోని మాత్రమే కాకుండా ఆ లాస్ట్ ఎపిసోడ్ తర్వాత ఎలీ అయితే మాత్రం జోయల్ మీద తన అభిప్రాయాన్ని మార్చుకుంటుంది అండ్ తన ఏజ్ కూడా అలా పెరుగుతూ ఉంటుంది. కానీ బెలా రామ్సే చూడడానికి అంత ఏజ్ పెరిగినట్టు సీజన్ 1 సీజన్ 2కి పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లే. అంటే సీజన్ 2 స్టోరీ మొదలయ్యేసరికి కంప్లీట్ గా ఎలీ కాస్త గ్రో అయినట్టు, కిడ్ అనే వైబ్ ఎక్కడ కూడా రాకుండా కంప్లీట్ గా తను ఏజ్ పెరిగిన వైబ్స్ అయితే వస్తాయి. కానీ ఇక్కడ బెలా రామ్సేని చూస్తున్నప్పటికీ స్టిల్ చిన్నపిల్లలానే ఉందన్నమాట. అండ్ ఈ కాస్టింగ్ చాలా మంది ట్రోల్ చేశారు. చాలా మంది గేమ్ ఫ్యాన్స్ అసలు యాక్సెప్ట్ చేయలేదు. బెలా రామ్సే కాకుండా గేమ్కి యాక్యురేట్గా ఈ ఫేస్ సెట్ కాలేదు అన్నప్పటికీ కూడా పర్సనల్లీ నాకు నిజంగా ఫేస్ అయితే సెట్ కాలేదు, కానీ పర్ఫార్మెన్స్ పరంగా ఆమె బాగా మేనేజ్ చేయగలిగింది. ఎలీ క్యారెక్టర్కి కంప్లీట్గా జస్టిఫికేషన్ అయితే చేయగలిగింది. కేవలం ఫేస్ మాత్రం మ్యాచ్ చేయలేదు అంతే. అండ్ జోయల్ అండ్ ఎలీ మధ్య ఉన్న ఆ స్ట్రాంగ్ బాండింగ్ కెమిస్ట్రీ అనేది సీజన్ 2లో ఏ విధంగా మ్యాచ్ చేయాలో పెడ్రో పాస్కల్ అండ్ బెలా రామ్సే అదే విధంగా స్టార్టింగ్ ఎపిసోడ్లో మ్యాచ్ చేశారు. స్ట్రాంగ్గా ఎమోషనల్గా ఒక స్మాల్ సీన్ అయితే ఉంటుందన్నమాట. దాంతోపాటు ఒక హారర్ సీన్ కూడా ఉంటుంది. అదిరిపోయిందని చెప్పాలి ఆ సీన్. ఈ సీజన్ 2లోని ఈ వరల్డ్ బిల్డింగ్ కాన్సెప్ట్ కి సంబంధించి మరి కాస్త ఎక్స్ప్లోర్ అయ్యేలాంటి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. దాంతోపాటు స్టోరీ అండ్ క్యారెక్టర్స్ లో కూడా ఎమోషనల్ డోస్ అనేది సీజన్ 1లో బ్యాలెన్స్ అయిన దానికన్నా సీజన్ 2లోని మరి కాస్త ఎక్కువగా బ్యాలెన్స్ అవుద్ది. అండ్ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి సీజన్ 1 కన్నా మరి కాస్త ఎఫెక్ట్ అండ్ ఇంపాక్ట్ సీజన్ 2 ఇచ్చే అవకాశం కూడా ఉంది. మరి చూద్దాం అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయో. పర్సనలీ నాకైతే ఎపిసోడ్ 1 ఆ హారర్ సీన్ కానీ, ఆ ఎమోషనల్ మూమెంట్ కానీ, ఆ వరల్డ్ బిల్డింగ్లోని స్టోరీ ఎవాల్వ్ అవుతున్నప్పుడు ఈ క్యారెక్టర్స్ మధ్యన ఈ చేంజ్ అనేది ఎందుకు వచ్చిందో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కానీ క్లిఫ్ హ్యాంగర్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. మేబీ ఆ క్యారెక్టర్స్ గురించి తర్వాత ఎపిసోడ్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అదే ఎలీ జోయల్ని అంత పూర్తిగా ఒకప్పుడులా నమ్మకుండా ఇప్పుడు తన అభిప్రాయాన్ని ఎందుకు మార్చుకుంది, ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది ఈ ప్లేస్కి వచ్చేసరికి అనే దాని గురించి ఒక స్మాల్ ఇంటరాక్షన్ లాగా క్లారిటీ అయితే ఇవ్వాల్సింది. అదొక్కటే మైనస్ పాయింట్ అనిపించింది. బట్ ఎపిసోడ్ 1 క్లిఫ్ హ్యాంగర్ బట్టి ఎపిసోడ్ 2లో మంచి ఇంట్రెస్టింగ్ సీన్ మూమెంట్ అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎపిసోడ్ 1లో ఒక స్ట్రాంగ్ ప్రోగ్రెషన్ కూడా చూపించారు. మరి చూద్దాం ఎపిసోడ్ 2 నెక్స్ట్ వీక్ ఏ విధంగా ఉంటుందో. ఫైనల్ గా ఈ ఎపిసోడ్ 1కి నేను ఇచ్చే రేటింగ్ 8.2/10. ఇది ఒక ప్రీమియర్ కాబట్టి గుడ్ స్టార్ట్ అని చెప్పాలి ఎపిసోడ్ 1. అండ్ అప్కమింగ్ ఎపిసోడ్స్ అనేవి ఎపిసోడ్ వైజ్ గా మరి రివ్యూ పెట్టను, కానీ కంప్లీట్ గా సీజన్ 1 కంప్లీట్ అయిన తర్వాత రివ్యూ పెడతా. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత మేబీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా సీజన్ 1 ఎండ్ అయిన తర్వాత ప్రయత్నిస్తాను. సో వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా రివ్యూ అయితే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.